భూమి మీద ఎవరి వల్ల కాదు, ప్రభువైన యేసుక్రీస్తు నామం వలననే ప్రతి మానవునికి రక్షణ కలుగుతూ ఉన్నది. అందుకే ప్రభు అంటున్నాడు, ఈ నామములనే మనము రక్షణ పొందవలను. ఆకాశము క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎలా వెల్లడిపరుచున్నాడు? మనం ఇంకానే పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ప్రేమైన వారులారా, ఈ భూమి మీద ఎవరు మన కొరకు చనిపోలేదు, ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు చనిపోయినారు. అనగా ఒక జాతి, ఒక భేదము లేకుండా, ఒక దేశ భేదము, రంగ భేదము, ఏ భేదము లేకుండా అందరిని ప్రేమించిన దేవుడు, అందరిని సృజించిన దేవుడు, అందరి కొరకే రక్షణ ఇవ్వడానికి ఈ భూమిని కరుణించి తన ప్రాణాన్ని అర్పించిన దేవుడు. శిలువలో ప్రాణం పెట్టి మనల్ని విమోచించాడు. ప్రేమైన సోదరి, ఈ భూమి మీద ఉన్నంత కాలము ఇది విడవలసినదని ఎరిగి రామాయణ రాజ్యం కొరకే దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేవుడు తను ఆశ్రయించిన వారిని దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నేను రక్షింపబడదును అని చెప్తున్నాడు. ప్రేమైన వారులారా, ఈ యొక్క మధ్యాహ్న కాలంలో నీవు నీ హృదయమును యేసు ప్రభుని చేర్చుకొని, ప్రభు నేను పాపని, నా పాపాలు క్షమించమని నీ హృదయముతో నీవు ఒప్పుకొని ఎడలా, నీ నోటితో ఒప్పుకొని ఎడలా, విశ్వసించిన ఎడలా నీవు రక్షణ పొందుదును. ఇటు గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసి మనం ఎలా తప్పించుకోలేము అని దేవుడి వాక్యం సెలవిస్తా ఉన్నది. అందుకనే ప్రియమైన సోదరి, ప్రేమతో ఈ మేమందుకు దేవుని యొక్క వాక్యాన్ని తీసుకొచ్చినాము. దేవుని యొక్క వాక్యం ఏం చదువుతుందో అది నీ జీవితంలో నీవు స్వీకరించినట్టుగా ఈ గొప్ప రక్షణ పొందుతావు. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితము ఈ భూమి మీద జన్మించి జీవించి మానవుల యొక్క పాపం నిమిత్తమై శిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినమున మృత్యుంజాడు తిరిగి లేచిన దేవుడే వింటున్నాడు. మరణాన్ని జయించిన దేవుణ్ణి నీవు కూడా కలిగి ఉంటే నీ యొక్క మరణాన్ని కూడా ఆయన మరి ఓడించినాడని గుర్తెరుగమని వాక్యం శ్రమిస్తా ఉన్నది. కనుకనే మరణించగా దేవునికి ఇష్టమలేదు. అందుకని మరణంలో నుండి జీవనానికి దాటింపజేసి ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి దేవుని రాజ్యానికి వారసులు కావాలని దేవుని వాక్యం శ్రమిస్తా ఉన్నది. ఈ యొక్క జనాలి యొక్క పట్టణంలో ఇల్లు ఉండవచ్చు, గొప్పవాడు కావచ్చు, కానీ ఇది విడవలసిన ఒక రోజు ఉంటా ఉన్నది. ఇది విడవక ముందే దేవుని రాజ్యం కొరకే నీవు సిద్ధపడి ప్రభుని స్వీకరించినలా దేవుని రాజ్యానికి నీవు హక్కులు అవుతావు. ప్రభు నేను పాపని, నా పాపాలు క్షమించమని నేను యేసు ప్రభుని అడిగితే దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు ఉన్న అనేకులు దేవుడి దగ్గరికి వచ్చి అడుగుతూ వచ్చినారు, ప్రభు నేను పాపని, నా పాపాలు క్షమించమని గొప్పవారు వచ్చినారు. కనుకనే ప్రియ సహోదరి, ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. ప్రభు అయిన యేసు నందు విశ్వాసం ఉంచును, అప్పుడు నీవును నీ ఇంటి వారిను రక్షించబడదురు. యేసు రక్తం మన ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయదు. ఇలాగా మీకు మేము చిన్న ప్రార్థన చేస్తున్నారు వెళ్తాం. ప్రేమ సర్వశక్తి సంపన్నుడు పల్లి పొంద మా తండ్రి, మీకు ఎన్నో వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. ప్రధాన దాసులు అందించినటువంటి వాక్య విలేఖనాలు దీవించండి. దేవుల మాత్రం అనేకరు దేవుని రక్షణ కార్యాన్ని వీలు పొందుటకు అనుభవపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అనేకమైన హృదయాల పాప విమోచన రక్షకుడు ఉన్నాడని అంగీకరించుటకు యేసుక్రీస్తు పాప విమోచన కలిగినటువంటి రక్షకుడని దేవుని వాళ్ళొక నామములు వాళ్ళకు నోటితో ఒక నామం ఒప్పుకుని రావున నూతన కార్యం జరిగిస్తూ రావాల్సిందిగా, ముందున్నటువంటి మార్గాన్ని సిద్ధపరుస్తూ రావాల్సిందిగా యేసుక్రీస్తు నామములు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.